ఆ పర్వతం మీద అంతేనే వాన కురుస్తూనే అప్పుడు ఒక చెట్టు కాలిపోతే ఇప్పుడు 3 చెట్లు పుట్టాయి, రకరకాలుగా ఉన్నాయి. ఎక్కడి నుంచి ఆ విత్తనం ఎవరు వేశారు? సంకల్పం కదా, పరమాత్ముడి సంకల్పం. ఏదో లాజిక్గా నువ్వు చెప్పచ్చు, కింద తట్టు వేరుంటుంది, దాని నుంచి చిగిరింది అని చెప్పుకోవచ్చు. నువ్వు లాజిక్గా చెప్పుకో, పర్వాలేదు అని. కానీ దాని పక్కలో ఇంకొక చెట్టు పుట్టింది, అది ఇక్కడిది కాదు, విత్తనం ఎక్కడి నుంచి పుట్టింది అయితే అది లాజిక్లు చెప్పలేము కదా. మరి దాన్ని మనం ఎంత పరీక్ష చేసినా చెప్పలేం. ఒకవేళ చెప్పుకున్నాం అనుకోండి, అగ్ని పడి ఎంత కాలిపోయిందో అక్కడ ఉండే ప్రాణులు కూడా పోయాయో, ఇంతకన్నా విశాలంగా ఇంతకన్నా రమ్యమయంగా ఏర్పడుతుంది వనంగా. అప్పుడు అట్లా లేనే లేదు. అప్పుడు అనుకుంటాం కాలిపోవటం ఏదో మంచిదేమో. ఇప్పుడు ఏ లాజిక్ చెప్తారండి మీరు? ఎంత బాగుంటుంది అది. పుష్పాలు పండ్లు అన్నీ కూడా మనకు కనపడతాయి దాంట్లో. రెండవది, జంతువులు కూడా రకరకాల వేరు వేరే జంతువులు. మీరు అనుకోవచ్చు ఒక జంతువు కలిసి ఇంకొక జంతువు, ఓకే అది లాజిక్, ఒప్పుకున్నాం, ఉండవచ్చు. కానీ అటువంటి సృష్టి జరిగిందో అక్కడ, నువ్వు లాజిక్లో చెప్పుకున్నా కూడా సృష్టి జరిగిందో అక్కడ పరమాత్ముడు చేశాడో. జగత్ సృష్టి కదా ఇది. ఆయనకు సువిశాలమైనటువంటి జగత్ సృష్టి చేయాలని సంకల్పం కలిగింది. ఆ సంకల్పం వల్ల అక్కడ ఉన్న జలరాశిలో ఒక కదలిక మొదలైంది. ఆ కదలిక వల్ల పరమాత్మ యొక్క సృష్టి సంకల్పం మరింత పెరిగింది. ఆ సంకల్ప బలం వల్ల అక్కడ ఉన్న జలంలో ఒక తరంగం వంటిది పెళ్ళుబికింది. దానివల్ల అక్కడి జలంలో ఒక చిల్లి వంటిది ఏర్పడింది. అదే ఆకాశమనే ప్రప్రథమ భూతంగా రూపొందింది. అంటే బ్రహ్మాండమంతా నీళ్ళే అని అర్థమైంది. ఇప్పుడు అక్కడి నుంచి ఒక చిల్లి పడిందంటే అక్కడి నుంచి ఆకాశం అంటే ఇక మనం ఏమని కొలత చేయగలం? దీనికి ఏ లాజిక్ చెప్పగలం? ఎంత ఉదాహరణ చెప్పగలం? ఏమని చూపించగలం? పరమాత్మలోని సంకల్పం మరింత కదిలింది. దానివల్ల కొత్తగా పుట్టిన ఆకాశంలోకి శబ్దరూపంగా పరమాత్మే ప్రవేశించాడు. కాగా ఆకాశానికి శబ్దమనే గుణం ఏర్పడింది. శబ్దం పుట్టింది, విచారం చెప్తున్నాడు. ఆకాశం పుట్టింది, శబ్దం పుట్టింది, మొదలు నీళ్లు పుట్టా, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. పరమాత్మ సంకల్పం మరింత వికసించింది. దానివల్ల కొత్తగా పుట్టినటువంటి ఆకాశంలో ఒక స్పందన వంటిది ఏర్పడింది. అదే వాయువు అనే రెండవ భూతంగా మారింది. ఆ కళ్ళు మూసుకుంటే మీకు అట్లా కనపడుతూ ఉంటాయి. ఈ వాయువు ఆకాశంలోని శబ్దాన్ని 4 వైపులకు మోసుకు వెళ్ళి శబ్దానికి గతిశీలత్వాన్ని కల్పించింది. ఈ వాయువు యొక్క వేగము అక్కడితో ఆగలేదు. అది అక్కడ ఉన్నటువంటి జలరాశిలో తరంగాలను ఉవ్వెత్తున పెంచి వాటిని ఒకదానికొకటి కొట్టుకునేటట్లుగా చేసింది. ఆ జలతరంగ ఘర్షణలో నుంచి ఒక వేడి పుట్టింది. అది పెరిగి మహాజ్వాలలై అగ్ని అనేటువంటి 4వ భూతంగా మారింది. 3వ భూతమైనటువంటి జలం పరమాత్మ నుంచే సూటిగా ఆవిర్భవించి అప్పటికే సిద్ధంగా ఉంది కదా మనం అనుకున్నాం. 4వ భూతమైన అగ్ని మరింత పెరిగి తన జన్మకు కారణమైనటువంటి జలభూతాన్ని మింగేయడం కోసం మొదలుపెట్టింది. అంతే, తన మూలాన్ని మింగేయటం. ఈ ప్రకృతి వికోపం అంటామే ఇదే. అనగా ఇంగిపోయేటట్లు చేసేసింది, మింగేసింది. దానివల్ల అంటే అనగా నీరు అదంతా, ఆ జలమంతా కూడా జలరూపమైంది, అవన్నీ ఇంగిపోయేటట్లు చేసేసింది. దానివల్ల ఒక చిల్లి వంటిది ఏర్పడింది. ఆ చిల్లిలోని ఆకాశం అంతకుముందే ఉన్నట్టు ఆకాశానికి తోడై దాన్ని మరింత పెంచింది. ఇలా ఆకాశం పెరగటంతో జలతరంగాల్లోని సంఘర్షణ ఒక కొత్త రూపాన్ని పొందింది. ఈ నూతన సంఘర్షణ వలన జల అణువులు సాంద్రీభూతులై అనగా చిక్కబడి భూమి అనేటువంటి 5వ భూతం ఏర్పడింది. ఈ భూమిలో నుంచి పార్థివ శరీరాలు ఏర్పడ్డాయి. ఆ పార్థివ శరీరాల్లోకి జఠరాగ్ని రూపంలో అగ్ని ప్రవేశించింది. దానివల్ల భౌతిక పదార్థాల్లో ఒకదానికొకటి ఆహారంగా అన్నంగా రూపొందించాయి. ఈ విధంగా జరిగిన పంచభూత సృష్టి క్రమాన్ని పరిశీలించిన
పరమాత్మకు సంతోషం కలిగింది, కానీ తృప్తి కలగలేదు. ఆయన ఈ భూత సృష్టిని లోక సృష్టిగా విస్తరింపజేయాలని సంకల్పించాడు. దానికి నాందిగా బ్రహ్మ అనే సృష్టికర్తను ఒకడిని రూపొందించాడు. ఆ బ్రహ్మ యొక్క ఆయుర్దాయం సుదీర్ఘమైనది. మానవ యుగాలలో చతుర్యుగ లేక మహాయుగం అనబడేటువంటి 4 యుగాలు సంపుటి 1000 మార్లు ఆవృత్తమైతే అది ఆ బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుంది. దానినే కల్పము అంటారు. ఆ తర్వాత అంతే పొడవు గల రాత్రి ఉంటుంది. పగలు రాత్రి బ్రహ్మ కంటే ఇవంతా అంత చేరి అంటే ఒకే మన లెక్క వేసుకోకూడదు. మీరు మన లెక్కలో స్వామికి ఒక రాత్రి బ్రహ్మకు ఒక పగలు అనుకోకూడదు. ఇవన్నీ చేరి ఒక పగలు. ఇలాంటి రోజులు లెక్కలో 100 సంవత్సరాలు నిండేదాకా ఆ బ్రహ్మదేవుడు జీవించి ఉంటాడు. ఇదే బ్రహ్మదేవుడి ఆయువు. బ్రహ్మదేవుడి వయస్సు అడిగితే ఇదే దీని లెక్కనే చెప్పడం అన్నమాట. ఈ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే, క్రిందటి కల్పంలో తీవ్రమైన తపస్సు చేసిన మహర్షుల్లో అత్యంత ఉత్తముడు, అనేక జన్మలుగా యోగసిద్ధిని సాధించిన మహనీయుడు, నిత్య క్రియాశీలమైనటువంటి రజోగుణ ప్రవృత్తి గలవాడు, ఉత్తమ గుణ సంపన్నుడు. ఆయన ఒక మహనీయుడే. పరమాత్మ యొక్క సంకల్పం వల్ల ఈ కొత్త కల్పానికి బ్రహ్మదేవుడిగా దిగి వచ్చాడు. ఇటువంటి క్రొత్త బ్రహ్మదేవుణ్ణి రూపొందించిన పరమాత్మ ఈ సృష్టి పరంపరను కొనసాగించమని, ఆ సృష్టిలో వేద విద్యా పరంపరను విస్తరింపజేయని బ్రహ్మదేవుణ్ణి ఆజ్ఞాపించాడు చేయమని చెప్పి. ఈ విధంగా ఆజ్ఞాపించబడినటువంటి బ్రహ్మదేవుడు వెనుకటి యొక్క కల్పాల్లోని జీవుల కర్మశేషాలను బట్టి ఆయా జీవులను ఆయా రూపాలుగా సృష్టి చేస్తూ సృష్టి సమయంలో సృష్టి క్రీడా నిమగ్నుడై ఉంటాడు. కొత్త కర్మలు వేయాల్సిన పని లేదు. ఆ జన్మలో ఆయా యుగాల్లో చేసినటువంటి కర్మలను లెక్క వేసుకొని మళ్ళీ జీవుల్ని సృష్టి చేస్తున్నాడు. ఆ జీవుల కర్మలు విరామం చెంది ఉన్నప్పుడు ఆయనకి రాత్రికాలం వస్తుంది. ఆయన నిద్రిస్తాడు. మళ్ళీ ఆ పాత జీవులకు కర్మల ఫలితాలు మొలకెత్తినప్పుడు ఆయనకు పగలు ప్రారంభమవుతుంది. ఈ విధంగా బ్రహ్మదేవుణ్ణి సృష్టి ప్రక్రియలోకి ప్రవేశపెట్టిన శ్రీహరి పరమాత్మ తాను తన యొక్క అచ్యుత రూపాన్ని విడిచిపెట్టకుండానే ఆ జలరాశిలో ఆనందమయుడై అలాగే ఉండిపోతాడు. ఓ జనమేజయ, ఇక బ్రహ్మదేవుడు ఉద్భవించిన విధానాన్ని కూడా సంగ్రహంగా వివరిస్తాను విను. శ్రీహరి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాలని సంకల్పించుకున్నప్పుడు మున్ముందుగా తన నాభిలోంచి ఒక సువిశాలమైన పద్మాన్ని సృష్టి చేశాడు. ఆ పద్మం ఎంతో కాంతివంతమైంది, సుందరమైనది. జనమేజయ, పద్మం అనగానే మామూలు సరస్సులో కనిపించే పద్మం అనుకుంటావేమో. ఇది అలాంటిది కాదు. దీని వైశాల్యము 100 యోజనాలు ఉంది. దానిలో పృథ్వీతో సహా పంచభూత లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయి. ఇంకా విస్పష్టంగా చెప్పాలంటే బ్రహ్మదేవుడు సృష్టించబోయేటువంటి ముల్లోకాల యొక్క మూల స్వరూపమే ఈ పద్మం. ఇటువంటి ఈ పద్మ మధ్యలో సకల జగత్తులను సృష్టించగల దివ్య పురుషుడైన బ్రహ్మదేవుణ్ణి శ్రీహరి తన సంకల్ప బలం చేత ప్రతిష్ఠించాడు. ఈ బ్రహ్మదేవుడికి 4 దిక్కులకు 4 ముఖాలున్నాయి. అంటే ఈయన సర్వతోముఖుడు, అంటే అన్ని వైపులా చూడగల సమర్థుడు, సమస్త వేదాలను ఆపోషణ పట్టిన వేదవేత్త. ఈ పద్మాన్నే ఆసనంగా చేసుకొని ఒక దివ్య దేవతామూర్తి ఉంది. ఆమెయే భూమి దేవత. ఆమె చుట్టూ పద్మంలోని పొప్పుడి తీగలలాగా, కింజలకలాగా కొన్ని దివ్య పర్వతాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన వాటి పేర్లు చెబుతాను. హిమాలయము ఒక తీగ అని చెప్పాం కదా, మేరు పర్వతము, గంధమాదనము, త్రికూటము, మందరము, ఉదయ పర్వతము, అస్తమయ పర్వతము అంటే అస్తాచలము, కందరము, వింధ్యాపర్వతము మొదలైనవి. ఈ పర్వతాలన్నీ
దివ్య ప్రభావంతో కూడినవి. అందుకే ఈ పర్వతాలలో అనేక మంది మహర్షులు, సిద్ధులు, మహాత్ములు, పవిత్ర ఆశ్రమాలు నెలకొని ఉన్నాయి. ఈ పర్వతాల మధ్యలో ఉండే భూభాగాన్ని జంబూద్వీపము అంటారు. వేదోక్తమైన యజ్ఞకర్మల ఆచరణకు యోగ్యమైన స్థలం ఈ జంబూద్వీపమే. మనం అనుకున్నాం కదా, ఎందుకు ఇండియాలోనే ఇవన్నీ జరుగుతాయంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. చాలామంది అడుగుతారు, వేరే దేశాల్లో ఇవన్నీ ఎందుకు యజ్ఞయాగాదులు జరగవు అంటే, అసలు పరమాత్ముడు సృష్టి ఇట్లా చేశాడు, పవిత్రంగా చేశాడు ఈ ఒక భూమిని, అందుకని ఇక్కడ అన్నీ జరుగుతాయి. అందుకే దేవతా అవతారాలు కూడా ఇక్కడే అవుతాయి. భూమి అంతా ఒకటేగా ఉండింది కదా, వాళ్ళ కర్మానుసారంగా అక్కడంతా పుట్టారు అంతే. ఈ పద్మంలో నుంచే అమృత ప్రవాహాల వంటి నదీ ప్రవాహాలు వందల కొద్దీ 4 వైపులకు ప్రవహిస్తున్నాయి. పైన చెప్పిన ప్రధాన పర్వతాలు గాక మరికొన్ని వందల పర్వతాలు పద్మంలోని పొప్పుడి తీగల్లాగా భూమి చుట్టూ వ్యాపించి ఉన్నాయి. మరికొన్ని పద్మాలంటే వేరువేరే పద్మాలు. మనం ఇప్పుడు అనుకుంటామే వేరువేరే ఖండాలని, అక్కడంతా ఉండే పర్వతాలు కూడా చేర్చుకున్నారు ఇక్కడ మొత్తం. అప్పుడే ఉండేది కదంతా. వీటినే ధాతు పర్వతాలు అంటారు. అంటే వీటిలో బంగారము, వెండి, గంధకము మరియు రకరకాల రంగులు గల ఇతర మౌలిక పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. అదే పద్మంలో ఊర్ధ్వ భాగంలో గల రేకులలో కొన్ని అతి సంకటమైన పర్వత భూములు కూడా ఉన్నాయి. ఆ దేశాలన్నీ కూడా అట్లా పుట్టాయి. ఆ పద్మంలోనే క్రింది భాగంలో గల దళాలలో రకరకాల లోకాలు ఉన్నాయి. అవే దైత్యులు, నాగులు మొదలైన దేవజాతి జీవులు నివసించే పాతాళాది లోకాలు భూమి కింద నుంచి. ఈ క్రింది భాగపు దళాల్లోనే కొన్ని నరక ప్రాంతాలు కూడా ఉన్నాయి. అంటే భూమి ఉంది, భూమి ఖండం నుంచి కింద ఉండేటువంటి ఖండాలు, దాన్ని పాతాళం అంటాం. అవన్నీ కూడా అక్కడ వేరే వేరే లోకాలంతా ఉన్నాయి. భూమి లోపల కాదు, ఇక్కడ భూమి లోపల ఉండేవి వేరే. ఇంకా ఇంతవరకు భూమి లోపల, సముద్రం లోపల ఇంకా వెళ్ళి చూడలేదు సైంటిస్టులు. ఇంకా కష్టపడుతున్నారు. ఆ క్రింది భాగంలో ఇంకా ఏముందో తెలియదు మనకు. ఈ భూభాగంలో భూమి నుంచి చెప్పటం కింద, భూమికి కింద భాగం అని చెప్తున్నా. ఈ క్రింది భాగపు దళాలలోనే కొన్ని నరక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పాపులైనటువంటి జీవులు తీవ్రమైన శిక్షలను అనుభవిస్తూ ఉంటారు. ఈ నరక ప్రాంతాలనే సాంకేత భాషలో ఉదక భూములు అని కూడా అంటున్నారు. ఉదకము అంటే ఉత్, అకము అనే విడదీయవచ్చు. అలా చేస్తే ఆ పదానికి తీవ్రమైన దుఃఖము అని అర్థం వస్తుంది. అందుకే నరక ప్రాంతాలను ఉదక భూములు అని వ్యవహరిస్తారు. ఈ పద్మం వల్ల దాని చుట్టూతా ఉండే ప్రదేశానికి 4 దిక్కులు అనేటువంటి వ్యవహారం ఏర్పడుతుంది. అందుకే దాని చుట్టూతా ఉన్న అపార జలరాశిని చతుస్సముద్రాలు అంటున్నారు. ఈ విధంగా శ్రీహరి సంకల్పం వల్ల ముల్లోకాలు ఏర్పడటాన్ని మహాపుష్కర సంభవము అని పురాణవేత్తలు వ్యవహరిస్తూ ఉంటారు. పుష్కరము అంటే పద్మము. జనమేజయ, శ్రీహరి సంకల్పం బలం వల్ల, ఆయన బలం వల్ల రూపుదిద్దుకున్న సృష్టి మొత్తం కలుపుకొని ఇలా ఒక పద్మాకారంగా రూపుదిద్దుకున్నది కనుకనే వేద రహస్యాలను, పురాణ రహస్యాలను తెలిసిన పెద్దలు తాము చేసే యజ్ఞాలలోని కొన్ని కుండాలను పద్మాకారంగా నిర్మిస్తూ ఉంటారు. మీరు వెళ్ళి చూడండి, తెలుస్తుంది. జనమేజయ, శ్రీహరి ప్రప్రపతంగా సృష్టించిన బ్రహ్మదేవుడు సత్వగుణ ప్రధానుడు. ఎందుకంటే ఈయన జ్ఞానమూర్తి. అయితే ఈ సృష్టిలో రజస్తమో గుణాలు కూడా కనిపిస్తున్నాయి కదా. ఇవి ఎలా వచ్చాయి అంటే, వాటిని కూడా ప్రప్రపదంలో శ్రీహరి సృష్టించి వాటిని సంహరించే విధానం కూడా తనే ఆచరించి చూపించాడు. అందుకు నిదర్శనంగా నీకు పూర్వం జరిగిన ఒక సన్నివేశాన్ని చెబుతాను, విను. బ్రహ్మదేవుడికి మొట్టమొదటి కల్పం అనగా మొట్టమొదటి పగలొచ్చింది. దానిలో ఆయన సృష్టి జరిగిపోయి మొదటి రాత్రికాలం వచ్చింది. అది కూడా గడిచిపోయి మళ్ళీ 2వ పగలు ప్రారంభమైంది. దానిలో ప్రప్రథమ కృతయుగ సృష్టి జరుగుతూ ఉండగా ఒక విచిత్రం జరిగింది. అది కృతయుగం గనుక
బ్రహ్మదేవుడు సత్వగుణ ప్రధానంగానే సృష్టి సాగిస్తున్నాడు. కానీ ఇంతలో బ్రహ్మదేవుడు ఉన్న కమలం చుట్టూ గల విశాల సముద్రంలో నుంచి మధువు అనే కొత్త రాక్షసుడు ఒకడు పుట్టుకొచ్చాడు. అతడు పుట్టిన కొద్దిసేపటికే అతనికి సహాయకుడుగా కైటభుడు అనే మరో రాక్షసుడు జన్మించాడు. వీరిద్దరూ కూడా రజస్తమో గుణాలకు సంకేతంగా మహాబలిష్టంగా పర్వతాకారంగా ఉన్నారు. వాళ్ళ గుణాలకు తగ్గట్టుగానే ఎర్రని నల్లని వస్త్రాలను ధరించి ఉన్నారు. వారు క్రూరమైన రాక్షస స్వభావంతో ఉగ్రమైన ఎర్రని కళ్ళతో అటు ఇటు చూసుకుంటూ ఆ అపార జలరాశిలో సంచరించసాగారు. వారు అలా సంచరిస్తూ ఉండగా ఒక దశలో సువిశాలమైనటువంటి పద్మం మధ్యలో కూర్చొని సాత్విక సృష్టిని కొనసాగిస్తున్న బ్రహ్మదేవుడు వారి కంటపడ్డాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.